ఆయన పర్మిషన్ లేకుండా వీళ్ళు షాపులు ఇచ్చేశారు పర్మిషన్. అది క్రైమ్. గవర్నర్ అనుమతి లేకుండా కొత్త మద్యం దుకాణాలు ఇవ్వద్దని ఆయన ఆర్డర్ ఇచ్చినా కూడా ఇచ్చారు. అది క్రైమ్. అట్లాగే అంతకుముందు వచ్చేటటువంటి 7,000 కోట్ల ఆదాయం 100 కోట్లకో 200 కోట్లకో పడిపోయింది. ఆ మిగతా డబ్బులన్నీ ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. అది క్రైమ్ అక్కడ. ఇక్కడేమో 17,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు ఆదాయం పెరిగితే క్రైమ్ అవుతుందా? ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గింది. చట్టబద్ధం అది. ఇదేదో చాటుగా జరిగేది కాదు. చట్టబద్ధంగా ఆన్ రికార్డే వినియోగం 20% తగ్గింది, ఆదాయం 30% పెరిగింది. దెన్ అది ఎలా కుంభకోణం అవుతుందని అడుగు నువ్వు అసెంబ్లీ వేదికగా. సరే వాడు తిన్నాడు వీడు తిన్నాడు అంటే నువ్వు చూపించు. ఇప్పుడు కేసిరెడ్డి దాంట్లో లేడు వ్యాపారంలో, లేకపోతే ఇంకోళ్ళు లేరు. వాళ్ళు చేసే వ్యాపారాలు తీసుకొచ్చి దీనికి లింకప్ చేసుకున్నారు. అదంతా కోర్టు చూసుకుంటుంది కదా రేపు పొద్దున. అవన్నీ ఎక్కడ మాట్లాడాలా? అసెంబ్లీలో మాట్లాడాలి. బయట ఆయన మాట్లాడాడు, ప్రెస్ మీట్లు అవన్నీ పేపర్లో వచ్చేసినాయి, టీవీల్లో వచ్చేసినాయి. అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ చేయి. అంతకుముందు 2014 ముందు ఎంత వచ్చేది ఆదాయం, 14-19లో ఎంత వచ్చేది, 19 తర్వాత తను వచ్చినప్పుడు ఎంత వచ్చేది, మరి ఇంకెక్కడ కుంభకోణం ఉంటుంది? కుంభకోణం అంటే డబ్బులు తగ్గాల, డబ్బులు పెరగాల. ఎవరికి? వీళ్ళకి. ప్రభుత్వానికి డబ్బులు తగ్గాలి. ఇదే కదా కుంభకోణం అంటే. ప్రభుత్వ ఆదాయం తగ్గి వ్యక్తి ఆదాయం పెరగాలి. ఇవాళ జరుగుతోంది అది. ఇవాళ ప్రభుత్వ ఆదాయం తగ్గింది, వినియోగం మాత్రం 20% పెరిగిందని జ్యోతి రాస్తుంది కదా. మరి ఇది కుంభకోణమా అది కుంభకోణమా? అది చర్చించాల్సింది ఎక్కడ? అతను చర్చించట్లేదు, వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. సరే, ఆగస్టు ముందుకి ఆగస్టు తర్వాతకే కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో కూడా ప్రభుత్వంలో ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందా? అది పథకాల అమలు కానివ్వండి, ఒకటి అంటే వాళ్ళ దృష్టిలో అయితే సూపర్ 6 అమలు చేసేసాము అనేది వాళ్ళ లెక్క. ఓకే, ఆ రెండు మినహాయిస్తే, ఆ రెండు ప్రస్తావన లేదనుకోండి. అలాగే చాలా వరకు పరిశ్రమలు రావడం, ప్రోత్సాహకాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడం, అటు విశాఖలో కానీ లేదంటే ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటరింగ్, ఇలాంటివన్నీ ఇవి ఒక మంచి అవకాశాలుగా కనిపిస్తున్నాయా? ఇవి అన్ని డామినేట్ చేయొచ్చు, అది కూడా వైసీపీ ముందే మా ప్రతిభను చూపించాలి అందుకే రావాలని కోరుకుంటూ పిలుస్తుందా చంద్రబాబు గారు కానీ వాళ్ళ టీం కానీ? బేసిక్గా ఒకటే.